సుందరి నిన్ను బ్రహ్మాది సురులకైన దరమా సుందరి నిన్ను బ్రహ్మాది సురులకైన దరమా సుందరి నిన్ను బ్రహ్మాది సురులకైన దరమా సుందరి నిన్ను కుందరగణ సనందనాది కుందరగణ సనందనాది వందితనేనంత కుందరగణ సనందనాది వందితనే త్రిపుర సుందరి నిన్ను బ్రహ్మాది సురులకైన దరమా సుందరి నిన్ను పావన మనుజయు విభుడుని కలి భక్త పాపమోపది పోనయ పావన మనుజయు విభుడుని కలి భక్త పాపమోపది పోనయ భావించి నీ త్యాగ త్యాగరాజు భాముకమను కన్న పోయే త్రిపుర సుందరి నిన్ను బ్రహ్మాది సురులకైన దరమా సుందరి నిన్ను బ్రహ్మాది ఎక్సలెంట్, చాలా బాగా పాడారు. సంగీతంతో ప్రారంభం అవుతున్నది ఈరోజు, చాలా అద్భుతంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మొదలు కాబోతున్నది. లాస్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి, అయిపోగానే రాజ విద్య రాజగుహ్య యోగం అంటారు తర్వాతది. అయితే ఏం చెప్తున్నాడు, ఇంతసేపు చెప్పింది శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తి అన్యయావర్తతే పునః. ఇప్పుడు ఇంతసేపు చెప్పిన శుక్ల కృష్ణ 2 గతులు, ఒకటి అనావృత్తిని పట్టుకపోతుంది, ఒకటి మళ్ళీ ఆవర్తతే తిరిగి వస్తుంది. ఏదైతే ఆత్మతత్వం ఉంటుందో, కృష్ణతత్వం, భగవతత్వం, గురుతత్వం, దానికి ఏదైనా పేరు పెట్టుండి, అది సూర్య లక్షణంతో అనావృత్తి పొందుతుంది. అనావృత్తి అంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు. ఇక రెండవది అది శుక్ల ప్రకాశతత్వం అన్నట్టు. రెండవ గతి ఏంది అంటే చంద్రతత్వం, మనోగతి. ఆ మనోగతి వల్ల అది కృష్ణ చీకటి, అంధకారం. సూర్యుడి వల్ల చంద్రుడు ప్రకాశం అవుతాడు. కాబట్టి ఆత్మ వల్ల ప్రపంచం అంతా ప్రకాశం అవుతున్నది. ఇది తెలియకుండా ఇక్కడ ప్రపంచంలోనే ఉంటే, అంటే సృష్టికర్త ఎవరైతే ఉంటారో, సృష్టికర్తను మనం పట్టుకోకుండా సృష్టిని ఎప్పుడైతే పట్టుకుంటామో అంతవరకు అజ్ఞానమే ఉంటది. ఎప్పుడైతే సృష్టికర్తను
మనం తెలుసుకుంటాము ఆ తత్వాన్ని, అప్పుడు మనం ఈ సృష్టిని డీల్ చేయగలుగుతాం. అదే విధంగా ఎవరైతే సృష్టికర్తను పట్టుకుంటున్నాడో అది శుక్లగతి, సృష్టిని పట్టుకుంటే కృష్ణగతి. ఒకదాని వల్ల అనావృత్తి వస్తుంది, అంటే ముక్తి, ఆవృత్తి జరగదు, మళ్ళీ జన్మ అనేది ఉండదు. సృష్టిని పట్టుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ జన్మ వస్తుంది, ఆవర్తతే, అదే చెప్తున్నాడు. తరువాత నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలే యోగయుక్తో భవార్జున. ఓ పార్థ, ఏతే శృతి గతులు ఏవైతే ఉన్నాయో వీటిని జానన్ తెలుసుకొని ఎరిగి, యోగి కశ్చన న ముహ్యతి, యోగి అనేవాడు ఎప్పుడు మోహం చెందడు, ఈ సృష్టిని చూసి దీని భ్రమలో పడడు అన్నట్టు. అర్జున తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్త భవ, అందుకే అన్ని కాలాల్లో యోగంతో కూడిన వాణిగా అమ్ము అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంతకుముందు ఎప్పుడు యోగి అంటే అర్థమైంది డెఫినేషన్. తర్వాత లాస్ట్, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వ యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. యోగి ఎవరైతే ఉంటారో ఇదం విదిత్వ, ఈ విషయం అంతా తెలుసుకొని, ఈ రెండు గతులు ఉంటాయి ఈ ప్రపంచంలో అని తెలుసుకొని, వేదేషు యజ్ఞేషు, వేదాల్లోను యజ్ఞాల్లోను, తపస్సు చైవ, తపస్సులో, దానేషు, దానాల్లో, యత్ పుణ్యఫలం ప్రదిష్టం, ఈ అన్నిట్లలో ఏదైతే పుణ్యఫలం చెప్పబడ్డదో, నిర్దేశింపబడ్డదో, ప్రదిష్టం నిర్దేశింపబడ్డదో, ఫలానా పనులు చేస్తే ఇవి జరుగుతాయి అని చెప్పబడ్డదో అదంతా తత్సర్వం అత్యేతి, అన్నిటిని అతను దాటిపోతాడు అన్నట్టు. ఇది చేస్తే ఈ పుణ్యం, అది చేస్తే ఆ పుణ్యం, వీళ్ళు చేస్తూనే ఉంటారు. చేసి ఆ పుణ్యఫలం వల్ల ఇంకేదో పొందాలని అతను భ్రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పుణ్యఫలాన్ని పట్టుకొని అతను ఏదో మళ్ళీ సాధించాలని దాంట్లో ఉండకుండా ఆ పుణ్యఫలాన్ని పట్టుకొని ఇంకేదో కావాలి, దీని నుంచి ఇంకేదో పొందాలి అని అతను ఆశతో భ్రమిస్తూ ఉంటుంటాడు. అయితే దాన్ని ఈ యోగి వాటన్నిటిని అతిక్రమిస్తాడు. ఎందుకు అతిక్రమిస్తాడు అంటే ఈ విషయాన్ని తెలుసుకొని, ఆద్యం పరం స్థానం ఉపైతి, అంటే ఆది యందు ఏదైతే స్థానం, పరస్థానం ఉన్నదో, అంటే శుక్ల పక్షంలో, అంటే శుక్ల గతి ఏదైతే మార్గం చూపెడుతుందో ఆ మార్గాన్ని తెలుసుకొని, ఆద్యతత్వాన్ని తెలుసుకొని అతను ఉత్తమమైన స్థానాన్ని పొందుతాడు. అందుకే ఈ ఫిలాసఫీస్ చాలా ఉన్నాయి. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని అనేక రకాల ఫిలాసఫీస్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఎక్కుకుంటూ పోతుంటాం. అన్నీ కరెక్ట్ అంటే అన్ని మార్గాలే, కానీ ఒక్కొక్క స్టేజెస్ అన్నట్టు. అది తప్పు ఇది రైట్ అనేది కాదు, ఒక్కొక్క స్టేజ్ లో ఒక పని చేయాలి, ఇంకో స్టేజ్ వచ్చే వరకు ఇంకో పని చేయాలి. ఇంతసేపు పిల్లలకు బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్తాం ఒకసారి మొదలు, ఒక వయసు వచ్చాక అది తీసి పక్కకు పెట్టి ఇంకొకటి చెప్తాం, మళ్ళీ ఒక స్టేజ్ వచ్చాక అది తీసి ఇంకొకటిని చెప్తాం. అంటే ఇవేంటి డిఫరెంట్ స్టేజెస్. ఒక స్టేజ్ లో ఉన్నవాడు ఇంకో స్టేజ్ ఉన్నవాడిని ఏం చేస్తాడంటే, నువ్వు గట్లెందుకు చేస్తున్నావు, నేను ఇట్లా చేస్తున్నా కదా అని అంటాడు. కాబట్టి ఒరిజినల్ గా ఆలోచిస్తే ఈ అన్ని స్టేజ్లు తెలుసుకున్నవాడు కరెక్ట్ గా అందరికి గైడ్ చేయగలుగుతాడు. ఒకటే స్టేజ్ లో ఉన్నవాడు వాడు ఏం చేస్తుంటాడంటే ఇంకో స్టేజ్ వాడిని నిందిస్తూ ఉంటాడు. అందుకే కరెక్ట్ గా వాటి లక్షణాలను తెలుసుకోవాలి. అందుకే విద్య లేకుండా
ఎవరైనా ఇదే పరిస్థితి ఉంటుంది. విద్య మనకు రానంత వరకు మనం చేసేదే కరెక్ట్ అని అనుకుంటాం, ఆ భ్రమలో ఉంటాం. ఎవరు ఏ స్టేజ్ లో ఉన్నారు, వాడు ఎటు ఆలోచిస్తున్నాడు, వాడిని ఎట్లా గైడ్ చేయాలి, వాడి పరిస్థితి ఏంది అని తెలుసుకోం. కాబట్టి ఈ యోగి సర్వం తెలుసుకొని ఆ లక్షణాన్ని, ఆది లక్షణం అన్నట్టు ఆ ఉత్తమమైన స్థానాన్ని అతను అధిరోహిస్తాడు, పొందుతాడు అని చెప్తున్నాడు. అది తెలిసినప్పుడు ఎవరెవరు ఇక్కడ ఏ స్టేజ్ లో ఉన్నారు అని తెలుసుకొని ఏ లక్షణాలు ఇక్కడ అన్వయించుకోవాలి. చిన్నపిల్లలకు చెప్తే చిన్నపిల్లలకు చెప్పాలి, మిడిల్ ఏజ్ ఉన్న వాళ్లకు వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళకి అది చెప్పాలి. ఇంకో స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఇంకో స్టేజ్ లో చెప్పాలి. అవి తెలుసుకోకుండా మామూలుగా ఏం చేస్తుంటాం అంటే, మనకు తెలిసిందే అక్కడికే మొత్తం తెలుసు, అయిపోయింది, ఇది ఇంతే, నేను చేసేదే కరెక్ట్ అనే భ్రమలో ఉంటారు అన్నట్టు. కాబట్టి యోగి అట్లా ఉండడు. ఆది తత్వాన్ని, ఆది యందు ఉన్న పరతత్వాన్ని, ఉత్తమమైన తత్వాన్ని తెలుసుకొని ఆ స్థానాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. ఇక్కడికి 8వ అయిపోయింది. ఇప్పుడు రాజ విద్య, రాజగుహ్య యోగం 9వది, భాగ్యస్థానం. శ్రీ భగవాను వాచ ఇదంతు తే గుహ్యతము ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అనసూయవే అంటే అసూయ లేని, నీకు అసూయ లేదు. అసూయ అంటే ఏంది? ఇదివరకు ఇంకోళ్ళకు ఉంటే మనకు నచ్చదు. ఎవరన్నా మంచిగా ఒక పని చేస్తుంటే వీడు దాన్ని మెచ్చుకోడు, ఎందుకంటే అసూయ, జెలసీ అన్నట్టు. అసూయ లేని తే గుహ్యతమం, ఆ అసూయ నీకు లేదు కాబట్టి నీకు ఈ విషయం చెప్తున్నా. ఎట్లాంటిదంటే గుహ్యతమం, ఇది రహస్యమైనది. ఇదం విజ్ఞాన సహితం, విజ్ఞానంతో కూడిన జ్ఞానం. జ్ఞానము విజ్ఞానం ఇంతకుముందు చెప్పినట్టు శివశక్తులు లాంటివి. ఈ రెండు ఒకదానికొకటి చాలా డీప్ లింక్ ఉంటది. ఒకటి లేకుండా ఇంకొకటి సరిగ్గా నిలవదు. కాబట్టి విజ్ఞానంతో కూడిన జ్ఞానం, దాన్ని చెప్తున్నాను అని చెప్తున్నాడు. యజ్ఞాత్వా అశుభాత్ మోక్షసే, ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకుంటావో, అశుభాత్, అశుభము అంటే అజ్ఞానము, అంధకారము, శుభం గాని స్థితి, దాని నుండి మోక్షసే, నువ్వు ముక్తుడవు అవుతావు. ఏదైతే విషయాన్ని తెలుసుకొని నువ్వు అశుభం నుండి, అజ్ఞానం నుండి ముక్తుడవు అవుతావో ఆ విషయాన్ని చెప్తాను. ఇది చాలా గుహ్యతమం, చాలా రహస్యమైన విద్య. అది ఎట్లాంటిదంటే విజ్ఞానంతో కూడిన జ్ఞానం. మరి అనసూయవే ఎవరికి చెప్పాలి అంటే అనసూయవే, అసూయ లేని వాళ్ళకి చెప్పాలి. అసూయ అంటే ఏంది? జెలసీ అని చెప్పాము. అంటే అర్థం ఏంటి అంటే, ఎదుటివాడు పైకి వస్తే, మంచి చేస్తుంటే మనం ఓర్వలేని లక్షణాలు, భావాలు మనలో ఉత్పన్నం అవుతాయి. మరి ఉత్పన్నం అయినప్పుడు దాని అర్థం ఏంటి అంటే, అతను సపరేట్ గా చూసినప్పుడే ఇతనికి భావాలు వస్తుంటాయి. భేదం అనేది వస్తున్నది. భేదం వస్తున్నది కాబట్టి అసూయ వస్తుంది, న్యాచురల్ గా వస్తుంది. భేదం ఎక్కడైతే ఉంటుందో అసూయ అక్కడ ఉంటది. భేదం లేని చోట అసూయ ఉండదు. భేదం ఎక్కడైతే ఉంటుందో ఈ విద్య, విజ్ఞానంతో కూడిన జ్ఞానం అంటదు, చెప్పినా అంటదు. కాబట్టి దానికి అది ప్రీరిక్విజిట్. అసూయ లేకపోవడం అనేది ప్రీరిక్విజిట్. అది ఉంటే ఇది అంటదు, చెప్పినా అంటది, అర్థం కాదు. కాబట్టి అనసూయవే అనే పదం అక్కడ వాడాడు. ఇది ఇంతకుముందు చెప్పినప్పుడు ఆదితత్వం. ఆదితత్వము అద్వైత తత్వం. అందరు అద్వైతం అద్వైతం అంటారు, కానీ ద్వైతమే, బయట చూసేదంతా ద్వైతమే. అద్వైత తత్వం అని చెప్పేవాళ్ళు కూడా మళ్ళీ పూజ చేసేదంతా ద్వైత తత్వంతో చేస్తారు. పరిపూర్ణమైన అద్వైత తత్వం ఫిలాసఫీ చెప్పిన
ఫిలాసఫీ అద్వైత తత్వం మొదటి నుంచి ఉన్నది. ఇది తర్వాత ప్రతిపాదించారు అనేది కాదు. ఉపనిషత్ జ్ఞానం అంతా అద్వైత తత్వమే. మన ఋషులు చెప్పిన తత్వమే అద్వైత తత్వం. దాన్ని తర్వాత ఒక టర్మ్ అది చేశారు, కానీ ఇది కొత్తగా సృష్టించింది కాదు. మనం ఏమనుకుంటాం, మళ్ళీ వ్యక్తి పూజ వస్తుంది. ఇక్కడ ఏమవుతున్నదంటే మళ్ళీ ఒక వ్యక్తికి మనం పూర్తిగా అంటగడుతున్నాం. ఇది ఒరిజినల్ గా మొదటి నుంచి ఉన్న తత్వమే. ఇదేం కొత్తగా వచ్చింది కాదు. కొత్తగా ఎవడో వచ్చి క్రియేట్ చేయలే. దాన్ని క్లారిటీ ఇస్తుంటారు, ఒకళ్ళు క్లారిటీ ఇచ్చుకుంటూ పోతున్నారు. మన వేదాల్లో ఒరిజినల్ గా ప్రతిపాదింపబడ్డది అద్వైత తత్వం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉపనిషత్తులు అదే దాన్ని ప్రతిపాదించినాయి. దాన్ని తీసుకొని వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలు రాశాడు. ఆ బ్రహ్మసూత్రాలకు శంకరాచార్యులు భాష్యం రాశారు. భాష్యం రాసి దాన్ని ఆ వర్డ్ను అది చేశారు. కానీ ఒరిజినల్ గా లేనిది పట్టుక వచ్చింది కాదు. ఉన్న విషయాన్ని దీన్ని ఏమంటారంటే రీసెర్చ్, మళ్ళీ ఉన్నదాన్ని తీసుకొని పట్టుకోవచ్చుడు. లేనిది ఎక్కడికి, లేనిది నవా కాదు. నవా అంటే పూర్తిగా సృష్టించడం. సృష్టించినది కాదు, ఉన్నదాన్నే విషయాన్ని చెప్పడం. దాన్ని మళ్ళీ ఒక్కొక్క లెవెల్లో ఇంటర్ప్రిట్ చేసుకుంటూ పోతారు. ఆయన చెప్పినట్టు పాటించేది ఎవరున్నారు? ఆయన తత్వాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుని దాన్ని పాటిస్తున్నారా? మళ్ళీ అక్కడ ఆ వ్యక్తిని మనం పూజ చేస్తూ అతను గొప్పవాడు అని పట్టుకోవడమే తప్ప ఆ వ్యక్తి యొక్క లక్షణాలను పరిపూర్ణంగా మనం స్వీకరిస్తలేం. కాబట్టి ఇక్కడ ఆద్య విద్య ఏదైతే ఉన్నదో ఇది మొదటి నుంచి ఉన్నది. వేదాంతంలో ఉపనిషత్తుల్లో మొత్తం అదే చెప్పబడ్డది. దాని నుంచి బ్రహ్మసూత్రాలు రాయబడ్డాయి దాని బేస్ మీద. కాబట్టి దాని నుంచి మళ్ళీ బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్తులకు భాష్యం, భగవద్గీతకు భాష్యం శంకర భగవత్పాదులు చేశారు. అందుకే గురు పరంపర నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. మళ్ళీ నారాయణ అంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, నారాయణ మావాడు నారాయణ కాబట్టి ఆ నారాయణుడు అని మళ్ళీ రూపం చెప్పిన నారాయణుడు అది కాదు. ఇంకోళ్ళు ఏం చెప్పారు, సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమ అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపర. సదాశివ, ఈ సదాశివుడు ఆ నారాయణుడు ఇద్దరు ఒకటే, పేరు వేరు అంతే. అంటే ఆదితత్వం నుంచి ఇవన్నీ వస్తున్నది. ఇప్పుడు రేపు శివరాత్రి చెప్పుకోబోతున్నాం. శివుడు అంటే అర్థం ఏంటి అంటే శివుడు అంటే నారాయణుడే, తేడా ఏం లేదు. పేరు మనం మార్చి చెప్తున్నాం అంతే. ప్రకృతి పురుషులు ఇద్దరు, ప్రకృతి పురుషుల యొక్క సంయోగం. ఆ ప్రకృతి పురుషుల సంయోగం ఏదైతే ఉన్నదో అది ఆదితత్వం. పురుషుడి నుండే మళ్ళీ ప్రకృతి రెండుగా విభజింపబడి బయటికి వచ్చింది. అదే దాని నుంచి గురు పరంపర, ఆ సృష్టి నుంచి ప్రతి వ్యక్తి దాని విషయాన్ని తెలుసుకొని తపస్సు చేసి తెలుసుకొని ఆ పరంపర ఒకదాని నుంచి ఒకటి వాళ్ళు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ నాలెడ్జ్ను. సో ఒకటే వ్యక్తి ఏది అది చేయలేడు, ఉన్నదాన్ని పట్టుకొస్తున్నారు. ఆ పరంపరలో నడుస్తున్నది ఏదైనా. సో అందరిది టెక్నికల్ గా ఒకటే పరంపర, కరెక్ట్ గా అర్థం చేసుకుంటే. మాది సపరేట్ పరంపర, మీది సపరేట్ పరంపర అని ఉండదు. గ్రూపులు పెట్టుకుంటే సపరేట్ అవుతాయి. అందుకే అన్ని ఒకటే చోటికి కొరిలేట్ కావాల్సిందే. సమన్వయం ఎవరైనా చేసుకోవాల్సిందే. సమన్వయం చేసుకోకుండా నేను సపరేట్ గ్రూప్ అనుకున్నారంటే అక్కడనే పడిపోతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఆ పద్ధతిలో ఇప్పుడు హనుమంతుడు పూజ చేసాం, ఇవాళ నిన్న గణపతి పూజ, దేవి పూజ చేసాం. ఏది చేసినా దాంట్లోనే లీనం అయిపోయి మనం చేసినప్పుడు దాంట్లో అర్థం అవుతుంది. రెండిట్లలో తేడా ఏం లేదు అని అర్థమవుతుంది. అది సపరేట్ ఇది సపరేట్ అనుకున్నప్పుడు ఇద్దరి మధ్య ఫైట్ మొదలవుతుంది.
శివరాత్రి కాన్సెప్ట్ అది కాదు, ఫైట్ చేసుకుంటూ కాదు, రెండింటిని సమన్వయం చేసుకోవడం. ఆ సమన్వయ శక్తి ఎక్కడైతే ఉండదో అక్కడ ఫైటింగ్ మొదలైంది. అందుకే సమన్వయ శక్తి ఉండాలి. రెండిట్లో ఉన్న సారము ఏమిటి, ఆ సారం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు లొల్లి రాదు. పైన చూసినప్పుడు ఎప్పుడైనా లొల్లి వస్తుంది. అందుకే లోతులకు పోవాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, దీంట్లో డీప్ గా పోతున్నాడు. ఇప్పుడు ఇక రాజ విద్య రాజగుహ్యం అంటే ఇది చెప్పేది కాదు. ఎందుకు చెప్పేది కాదు అంటే మనుషులకు అసూయ ఉంటది. అసూయ ఎక్కడనైతే ఉంటుందో అక్కడ ఇది వర్కౌట్ కాదు. దీన్ని ఏం చేస్తారు, దీన్ని కూడా ఒక నెగిటివిటీకి వాడుకునే అవకాశం ఉంటది. కానీ వాడుకోకుండా కంట్రోల్స్ పెట్టాలి మనం. ఈ జ్ఞానాన్ని కూడా నెగిటివిటీకి వాడుకుంటారు. అంటే ఏం చేస్తున్నారు, ఇప్పుడు గురువు అనే శిష్టాన్ని, ఏదైతే ఆ పరంపర ద్వారా రావలసిన జ్ఞానాన్ని, జ్ఞానజ్యోతి ఇవ్వాల్సింది అజ్ఞాన జ్యోతి ఇచ్చే పరిస్థితి కొందరు చేస్తారు. దానివల్ల వాళ్ళ స్వార్థం, వాళ్ళు అది ఏదైతే ఉంటాయో ఎజెండా, ఆ ఎజెండాతో ఆ పనులు చేస్తారు. ఆ ఎజెండాతో చేసినప్పుడు అసూయ వస్తుంది. ఇంకోడు బాగా పైకి వచ్చి వాడు ఫేమస్ అవుతుంటే వీడు ఓర్వలేడు. వాడు మంచి చెప్తున్నా వీడు ఒప్పుకోడు. ఇప్పుడు ఒకడు మంచిగా వాడతాడు, అద్భుతంగా వాడితే వాడిని ఒప్పుకోవాలి కదా మనం. వాళ్ళలో ఉన్న టాలెంట్ ముఖే సరస్వతి ప్రతి వ్యక్తిలో ఉంటది. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క స్కిల్ రూపంలో ఉంటది. ఒకడికి సాహిత్య శక్తి, ఓనికి సంగీత శక్తి, ఓనికి ఇంజనీరింగ్ శక్తి, ఓనికి డాక్టర్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రూపంలో సరస్వతి అందరిలో సంచరిస్తుంది. అన్ని మనం పర్ఫెక్ట్ కాలేం, ప్రతి వాళ్ళు అన్ని ఉండవు. ఇప్పుడు ఒకళ్ళకు మంచి గొంతు భగవంతుడు ఇస్తాడు, ఒకనికి ఇయ్యడు. నాకు కూడా అట్లనే రావాలి అంటే రాదు. మరి మనకి ఇంకోటి ఇచ్చాడు, వానికి అది ఇచ్చాడు. వాడు మంచిగా చదివినాడు, మనం కామ్గా వినాలి. అది బుద్ధిమంతుడి లక్షణం. వీడు కూడా వీడి తెలివి ప్రదర్శిస్తే ఏమవుతుంది, వాడి దాన్ని వీడు బ్రేక్ చేసినట్టు అవుతుంది, చేసి అది వికారం అవుతుంది. అందుకే రెండు గ్రహాలు ఒక చోట కూర్చున్నాయంటే ఏమవుతుంది, రెండింటి మధ్య భిన్న తత్వాలు ఉన్నాయంటే సపోర్టింగ్. అసూయ ఉన్నదంటే, అసూయ అంటే పోటీ తత్వం ఉన్నప్పుడు అసూయ వస్తుంది. కాబట్టి సపోర్టింగ్ తత్వం ఉన్నప్పుడు అసూయ ఉండదు, అక్కడ పోటీ ఉండదు. రజోగుణం శుద్ధి. అందుకే ఇది రాజ విద్య. ఎందుకంటే రాజు దీప్తో అనే ధాతువు నుంచి వచ్చింది. రాజు ఏం చేస్తాడు అంటే అన్నిటినీ తన కంట్రోల్లో, సమన్వయంతో తన కంట్రోల్లో పెట్టుకోగలుగుతాడు. ఈ బయటి రాజులు ఏదైతే ఉన్నదో వీళ్ళు మామూలు ప్రజలను మేనేజ్ చేస్తారు. ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ ఇది. ఇక లోపల రాజు. అందుకే గురువు ఏం చేస్తాడు, మిమ్మల్ని లోపల చేంజ్ చేస్తాడు. మిమ్మల్ని మీ కంట్రోల్లో ఇంద్రియాలు ఉండేలాగా గురువు మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు. రాజు దీప్తో అంటే లోపల మీరు ఆ కంట్రోల్ ఉండాలి. ఉన్నప్పుడు పరిపూర్ణమైన కంట్రోల్ ఉన్నప్పుడు అసూయ రాదు. ఎందుకంటే పరిపూర్ణ తత్వం ఏకత్వాన్ని సూచిస్తుంది. ఏకత్వం ఎక్కడైతే వస్తుందో అసూయ ఉండదు. అసూయ ఉన్నది అంటే ఏకత్వం లేదు. అసూయ ఉన్నది అంటే ఇంద్రియాలు గతి తప్పుతాయి, మనస్సు ద్వేషభావం మొదలవుతుంది. ద్వేషభావం మొదలుగానే మీ మనోస్థితి మారిపోతుంది. మనోస్థితి చంచలమవుతుంటది. వాడికి ఏదో చేయాలి, ఓర్వలేరు. థాట్స్ నెగిటివ్ మొదలవుతుంది, బీపీ చేంజ్ అవుతుంటది. అన్ని మనమే పతనాన్ని కొని తెచ్చుకుంటాం దీనివల్ల. కాబట్టి లాస్ట్కి ఏమవుతాం, రాజ విద్య ఎగిరిపోయింది, అక్కడ కంట్రోల్ ఎగిరిపోయింది. రాజు కంట్రోల్ తప్పాడు, ఇంద్రియాల వశానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినప్పుడు ఏమైంది, మళ్ళీ నెగిటివ్ టెండెన్సీస్ వచ్చి ఇప్పుడు చెప్పిన విద్య ఎక్కదు అన్నట్టు. అంటే రాజ విద్య అంటే అర్థం ఏంటి, ఇక్కడ అసూయ ఉండదు, ఇక్కడ ఏకత్వం ఉంటదు, అక్కడ నిజమైన రాజ విద్య ఉంటది. సింపుల్. ఎప్పుడైతే అది వచ్చిందో
అది తెలుసుకున్నావో అప్పుడు అశుభాత్ మోక్షసే, ఈ అజ్ఞానం నుంచి నువ్వు ముక్తుడివి అవుతావు, దూరం అవుతావు. ఎప్పుడైతే మనం కంట్రోల్ ఉండదో, లోపల థాట్స్ అని నెగిటివిటీ వైపు పోతున్నాయో అంటే అశుభం అన్నట్టు. అశుభం అంటే బయట కనబడే విషయాలు అశుభమే కాదు. మన థాట్ లో నెగిటివిటీ ఎంటర్ అయింది అంటే లోపల అశుభం స్టార్ట్ అయినట్టే బై డిఫాల్ట్. ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఆ అశుభం ఎంటర్ కాదు, ఎందుకంటే అసూయ ఉండదు కాబట్టి. ఇది చెప్తున్నాడు అన్నట్టు. ఇది గుహ్యం. ఎందుకు గుహ్యం అంటే ఇది అంత ఈజీగా అర్థం కాదు. గుహ్యం అంటే అర్థం ఏంది? బయటి వాళ్లకు, బయట పైన చూసే వాళ్లకు, ఇప్పుడు కాలేజ్ ఉన్నది, పైన చూసుకుంటూ వెళ్ళిపోతాం, వాళ్లకు లోపలంతా గుహ్యమే. ఎప్పుడైతే దాన్ని లోపలికి పోయి ఓపిక్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కష్టపడి ఒక్కొక్క స్టేజ్ మనం అతిక్రమించినప్పుడు అది గుహ్యం కాదు. అప్పుడు గుహ్యం అంటే కప్పబడ్డది అన్నట్టు, కనబడాలి, ఈజీగా యాక్సెసిబుల్ కాదు. మనం దాన్ని డీప్ గా పోయినప్పుడు యాక్సెసిబిలిటీ వస్తుంది. అంతే. గుహ్యము అంటే ఎవరికి చెప్పకూడదని కాదు, మీకు చాలా ఓపిక ఉండాలి, దాన్ని పాటించేందుకు ఇది ఉండాలి, అప్పుడు ఇది గుహ్యం కాదు. మళ్ళీ మొదటికి వస్తే అది ఎప్పుడు గుహ్యమే. మీకు గుహ్యం అంటే మీకు ఎప్పుడు కనబడదు. మీరు ఈ దీంట్లో ఉంటే ఇక్కడ ఉన్నంతసేపు, ఈ అసూయ ద్వేషాలు ఇవన్నీ ఉన్నంతసేపు, ఏకత్వం రానంతసేపు మీకు ఎప్పుడు కూడా విద్య గుహ్యమే. చెప్పినది గుహ్యమే, చెప్పినా చెప్పనట్టే. అందుకే ఉతత్వ పశ్చన్ అదర్శ వాచం, ఉతత్వ శృణు, అది మంచిగా దాన్ని అర్థం చేసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది. ఉతత్వ పశ్చన్ అదర్శ వాచం, ఈ వాక్కును వింటున్నారు, చూస్తున్నారు, కానీ చూస్తులేరు. దాని లోపలికి కరెక్ట్ గా తీసుకోనప్పుడు చూడనట్టే. అది ఎంతవరకు అయితే లోపలికి జీర్ణించుకోరో అంతవరకు మీరు దీన్ని చూడనట్టే, మీకు అది కనబడదు. ఉతత్వ శృణ్వన్ అశృణోత్యేనాం, మీకు ఎప్పటి వరకైతే అది లోపల మీకు సౌండ్ కాదు, ఆ తత్వం మీలో ఉంటబట్టదు, అప్పటి వరకు ఇది విననట్టే. శబ్దం వస్తున్నది చెవుల్లోంచి, ఇటు చెవుల్లోంచి వస్తున్నది, అటు చెవులోకి వెళ్ళిపోతుంది, అంతే. అది సరిగ్గా జీర్ణం అవుతులేదు అన్నట్టు. అందుకే సరస్వతీదేవి రావాలి అంటే తో తస్మై తన్వాంవి సశ్రీ జాయేవ పత్య ఔషధి సువాస, భార్య ఎట్లనైతే మొగడికి తన సౌందర్యం చూపెడుతుందో సరస్వతీదేవి కూడా తన సౌందర్యం ఎప్పుడు చూపెడుతుంది, ఆమె వెంట పడితే చూపెడుతుంది. ఉత్తరం ఒక 5 నిమిషాల్లో వచ్చేది కాదు, ఆమె వెంట పడాలి. ఆమెను అట్లా ప్రేమించినప్పుడు ఆమె యొక్క లక్షణాలను మనకు చూపెడుతుంది. మనం శ్రమ చేయకుండా, ఏం చేయకుండా రావాలి అంటే ఇట్లా వస్తుంది. కాబట్టి ఇది ఏదైతే ఉందో అది ఎప్పటి వరకు అయితే మనకు ఆ తత్వం వైపు మనం పోము, అది అప్పటి వరకు గుహ్యమే, గుహ్యతమం, సీక్రెట్ లో సీక్రెట్. సీక్రెట్ లో సీక్రెట్ అట్లా చెప్తున్నారు ఏంటి అంటే ఇది కూడా ఓపెన్ సీక్రెట్. దాని వెంట పడనంత వరకు, అదే సర్వస్వం అని మనం భావించినంత వరకు అది ఎప్పుడు గుహ్యమే. తెలిసి కనబడ్డా అది కనబడదు. చాలా సింపుల్. ఓపెన్ సీక్రెట్ అన్నట్టు. ఓపెన్ సీక్రెట్ అంటే అది అలా చేస్తేనే అది వస్తుంది అనేది ఓపెన్ సీక్రెట్. సరస్వతీదేవి ఉత్తగానే వచ్చేది కాదు, ఆమెకు సర్వస్వం సమర్పించాలి, అప్పుడే ఆమె మనకు తన సౌందర్యాన్ని చూపెడుతుంది అని చెప్తున్నాడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం, ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. పవిత్రం, ఇది చాలా పవిత్రమైనది. తర్వాత అంటే దాంట్లో ఎలాంటి దోషము లేదు అన్నట్టు. ఉత్తమం, ఉత్తమమైనది, అన్నిటికన్నా సుపీరియర్.
అయిన ఈ జ్ఞానం ఇదం రాజ విద్య, ఇది అన్ని విద్యల్లో రాజు లాంటిది. రాజగుహ్యం, రహస్యాల్లో ఇది రాజు లాంటిది అన్నట్టు. ప్రత్యక్షావగమం, అందుకే ఇది ప్రత్యక్షంగా మాత్రమే అనుభవించ శక్యమైనది. ఇది చెప్పేవాడు కేవలం గైడెన్సే. ఈ చెప్పంగానే వచ్చేది వాక్కు ద్వారా మాత్రమే వచ్చేది కాదు. ఈ వాక్కును మీరు తీసుకొని దాన్ని మీరు డైజెస్ట్ చేసుకొని దాన్ని పండించుకున్నప్పుడు అనుభవం ద్వారా మీకు తెలిసేది విషయం. ఇది బుక్ లో చదివి తెలుసుకునేది కాదు. అన్ని తత్వాలను ఏకం చేసి నిన్న చెప్పినట్టు ఆ హృదయం పూర్తిగా స్పందించాలి. గురువుకు సర్వం శరణాగతి కావాలి. శరణాగతి అయ్యి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నప్పుడు, నేను అనే భావన పూర్తిగా లోపించినప్పుడు, అప్పుడు అది ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఇది ప్రత్యక్షంగా మాత్రమే అనుభవించ శక్యమైనది. ప్రత్యక్ష అవగమం. ధర్మ్యం, ధర్మానుసారంగా ఉండేది. ఇదే ధర్మం. సత్యం, సత్యానికి అటాచ్ అయినదే ధర్మం. కాబట్టి ఇది ధర్మానుసారంగా ఉండేది. కర్తం సుసుఖం, అంటే ఇది చేయుటకు అనాయాసం, కష్టమైంది కాదు అంటున్నాడు. కష్టమైంది కాదు అంటే నిజమే, కష్టమైంది కాదు. ఎప్పుడైతే దాన్ని అలా చేస్తామో, ఇష్టంతో చేస్తామో కష్టమైంది కాదు. కాబట్టి చేసేందుకు కూడా చాలా సుఖమైనది. అవ్యయం అంటే నాశనము లేనిది. వ్యయం అంటే నాశనం, డబ్బులు వ్యయం అవుతున్నాయి అంటే వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. అవ్యయం అంటే పోతులేవు, అంటే ఇది నాశనము లేనిది. ఈ స్థితి, ఈ తత్వం ఏదైతే ఉన్నదో, ఈ విద్య, ఇది నాశనము లేనిది. తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు? అశ్రద్ధదాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అర్జున, ఏ పురుషా పునః అస్య ధర్మస్య, ఎవరైతే, ఏ పురుషులైతే ఈ ధర్మం విషయంలో, ఈ విద్య విషయంలో అశ్రద్ధదాన అంటే నమ్మకము లేరో. నమ్మకము అంటే అర్థం ఏంటంటే వాళ్ళ హృదయం దాని మీద రమించదు. ఆ విషయము మీద వాళ్ళ హృదయం పోదు. వాళ్ళ హృదయం ఎప్పుడు వేరే వాటి మీదకి ఉరుకుతుంటది. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాం అప్రాప్య, నన్ను పొందకుండా, నన్ను వాళ్ళు పొందక మృత్యు సంసార వర్తమని, ఈ మృత్యువుతో కూడిన ఈ సంసారంలో, సంసార మార్గంలో, ఈ సంసార మార్గము ఎప్పుడు మృత్యువుతో కూడింది. అంటే ప్రతిదానికి ఒక ఎండ్ ఉన్నది. ఈ కనబడే సంసారంలో ప్రతి విషయానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నది. ఇలాంటి సంసార మార్గంలో వాళ్ళు నివర్తంతే, వాళ్ళు దాంట్లోనే వాళ్ళు రమిస్తూ ఉంటారు, దానితోటే ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని, ఈ విషయం, ఈ రాజ విద్య, ఈ విషయంలో వాళ్లకు హృదయము రమించదు, శ్రద్ధ ఉండదు. అంటే అశ్రద్ధదాన, వాళ్ళకు శ్రద్ధ ఉండదు. వాళ్ళు అదే శ్రద్ధ ఉండనప్పుడు దీంట్లోనే ఉంటారు అన్నట్టు. మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్త మూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. ఇది చాలా గమ్మత్తుగా ఉంటది. ఇవన్నీ అవ్యక్తమూర్తిన అంటే వ్యక్తము గాని మూర్తి కలిగిన, అంటే ఇంద్రియాలకు నేను కనబడను. అలాంటి మయ, నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు? కనబడుతున్నాడు అనుకుంటున్నావు, కానీ ఒరిజినల్ గా నేను కనబడను, నా తత్వము కనబడదు. అవ్యక్తమూర్తి నా మయ, ఈ ఇంద్రియాలకు గోచరంగాని నా స్వభావము, అలాంటి నా చేత సర్వం ఇదం జగత్ తతం, ఈ మొత్తం జగత్తంతా వ్యాపింపబడ్డది. సర్వభూతాని మత్స్థాని
అహం, ఈ అన్ని భూతాలు నాలో ఉన్నాయి. సర్వభూతాని మత్స్థాని. అహం చ తేషు న అవస్థిత, నేను మాత్రం వాటిల్లో లేను అంటున్నాడు. దాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బల్బ్ ఉన్నది, వైర్ ఉన్నది, దాంట్లో నుంచి కరెంట్ పాస్ అయి ఈ బల్బు వెలుగుతున్నది. ఇప్పుడు బల్బులో కరెంట్ ఉన్నదా, కరెంటులో బల్బు ఉన్నదా? దేనికి ఏది ఆధారం? ఆధారమైన తత్వం ఏమిటి? ఇక్కడ సర్వభూతాన్ని మత్స్థాని, అన్ని భూతాలు నాలో ఉన్నవి అంటున్నాడు. మనం ఏమంటున్నాం? అందుకే జ్ఞాన దృష్టితో ఆలోచించినప్పుడు మంచి మంచి మాటలు కూడా అజ్ఞానంగా తోస్తుంటాయి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు అంటున్నాం. మనం మామూలుగా నాలో ఉన్నాడు అంటున్నాం. ఈ మాటనే అజ్ఞానం. ఈ మాట కూడా అజ్ఞానమే. అంటే లేయర్స్, అందుకే లేయర్స్ పోయినా కొద్దీ చాలా విచిత్రంగా ఉంటుంది. నాలో దేవుడు ఉన్నాడు అనడం, ఆ మాట కూడా జ్ఞానమే అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కొన్ని ఎట్లా ఉంటాయంటే, ప్రాక్టీస్ తోటే ఆ తత్వం తెలిసినప్పుడు, రుచి చూసినప్పుడు మాత్రమే కొంత ఇవి అర్థమవుతుంటాయి. అంతవరకు ఈ మాటలు కొద్దిగా అర్థం కావు, కానీ పైన వినుండంతే ఈ విషయాలు. అందుకే సర్వ సమర్పణ చేసినప్పుడు అప్పుడు క్లారిటీ వస్తుంటది మీకు. ఇంతవరకు బ్రెయిన్ లో ఇది పరిపూర్ణంగా ఎక్కదు. ఆ భావం సమర్పణ భావం. ఇప్పుడు తీపి కరెక్ట్ గా మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, పండు కరెక్ట్ గా తిన్నప్పుడే ఆ తీపి గుణం మీకు, దాని లక్షణం మంచిగా అర్థమవుతుంది. అంతసేపు తీపి గురించి ఎంత చెప్పినా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి ఈయన చెప్తున్నాడు, నేను అన్ని భూతాలకు ఆధారము, అన్ని నాలోనే ఉన్నాయి. అహం, నేను అనే భావము దాంట్లో లేదు అని అంటున్నాడు. అంటే ఈ బల్బులన్నీ కరెంటులోనే ఉన్నవి, కరెంటు మాత్రం దీంట్లో లేదు అనేది అర్థం చేసుకోండి. దానికి దీనికి అన్వయించి, అంటే అది లేనిది ఇది లేదు, ఇది దాని వల్ల సృష్టి అయింది. అంటే ఇక్కడ కరెంట్ ఈ ఎగ్జాంపుల్ పరిపూర్ణంగా అప్లికబుల్ కాదు. ఎందుకంటే బల్బును ఈ కరెంటు సృష్టించలేదు. కానీ భగవతత్వం ఈ బల్బును, అంటే శరీరాన్ని, ఏదైతే వేరే ఉన్నదో ప్రకృతి సృష్టించింది. కాబట్టి దాని వల్ల ఇది జరిగింది. కాబట్టి అతనిలో ఇవి లేవు, అతనిలో ఇవన్నీ ఉన్నాయి, వీటిలో అతను లేడు అంటున్నాడు. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చాక నచ మత్స్థాని భూతాని పశ్చమే యోగమేశ్వరం భూతభృన్ నచ భూతస్థో మమాత్మ భూత భావన భూతాని చ మత్స్థాని నా. ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు చెప్పిన దానికి కాంట్రడిక్ట్ చేస్తున్నాడు. భూతాని, ఈ భూతాలు ఏవైతే ఉన్నాయో, మత్స్థాని, నాలో ఉన్నవి అనేది కాదు అంటున్నాడు. ఇంతకుముందు నాలోనే ఉన్నావన్నాడు, ఇక్కడ కావు అంటున్నాడు. మీ ఐశ్వరం యోగం పశ్య, నా ఈశ్వరునికి సంబంధించిన ఈ తత్వాన్ని చూడుము. భూత భావన మమ ఆత్మ భూతభృత్ భూతస్థ నచ కాదు. అంటే నా తత్వము దేనికి అంటనిది అన్నట్టు. నేను ఏదైతే ఉన్నానో నా తత్వము, నేను అనే తత్వము దేన్ని అంటి పెట్టుకొని ఉండదు. సో దాన్ని నేను భరిస్తున్నానా అంటే భరిస్తున్నా. భూతాల్లో ఉన్నదా అంటే ఉన్నది, లేదా అంటే లేదు. అందుకే సాకారమా నిరాకారమా, భగవంతుడు సాకారమా నిరాకారమా అంటే సాకారము నిరాకారం. అదేంది? సాకారం అవుతుంది, నిరాకారం అవుతుంది, ఒకటేసారి రెండిట్లయితాయి, రెండు అవుతాయి. దానికి రూపము ఉన్నది, రూపము లేదు.
అందుకే లలితా సహస్రనామాల్లో మీకు వస్తాయి. అది వికల్పము నిర్వికల్పము రెండు తత్వాలు ఉన్నాయి. స్థాయిని బట్టి, స్థితిని బట్టి ఈ రెండుగా మనకు తోస్తుంటాయి అన్నట్టు. ఒక స్థితిలో ఉన్నప్పుడు ఉంటది, ఇంకొక స్థితిలో ఉన్నప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ లాగా. అది పార్టికలా వేవా అంటే ఏం చెప్తారు? లైట్ పార్టికలా వేవా అంటే పార్టికల్ వేవ్. ఇదైనప్పుడు అది ఉండదు, అదైనప్పుడు ఇది ఉండదు. అసలు విషయం అది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెండు స్థితులు దానివే. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇదే, ఆ స్థితిలో ఉన్నప్పుడు అదే. మనం చూసేవాడి దృష్టిని బట్టి, వీడి స్థితిని బట్టి వాడి ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అన్నట్టు. ఈ స్థితిలో ఉన్నవాడికి అదే కనబడుతుంది. పార్టికల్స్ లాగా ఇప్పుడు మనందరికి ప్రపంచం అందరూ సపరేట్ గా కనబడుతూ ఉంటుంది. ఎందుకు కనబడుతుంది? మరి కనబడుతున్నది తప్ప అంటే కనబడుతున్నది నిజమే, అందరూ సపరేట్ గానే కనబడుతున్నారు. లైట్ పార్టికల్స్ లాగా కనబడుతున్నది ఇప్పుడు అందరికి. ఎందుకంటే ఈ అవస్థలో అలానే కనబడుతుంది. మరి ఇంకో అవస్థ పోయినప్పుడు అక్కడ వేవ్ లాగా కనబడుతుంది. అది కరెక్టే. ఇది ఇలా కనబడుతున్నప్పుడు దీన్ని చూసి అది తప్పు అనేవాడు మూర్ఖుడు. అదే అవస్థను ఆధారం చేసుకొని ఇది కూడా తప్పు అనేవాడు మూర్ఖుడు. కానీ దీనికి మూల అవస్థ అని ఒకటి ఉంటుంది. రెండు కరెక్టే, కానీ మళ్ళీ రెండిట్లలో ఏది కరెక్ట్? ఫస్ట్ క్లాస్ కరెక్టే, పిహెచ్డి కరెక్టే. మరి ఫస్ట్ క్లాస్ కరెక్టా, పిహెచ్డి కరెక్టా అంటే ఫస్ట్ క్లాస్ కరెక్టే, పిహెచ్డి కరెక్ట్. కానీ పిహెచ్డి అనేది టాప్ స్టేట్ అని తెలుసుకోవాలి. ఎందుకంటే అందరు అక్కడికే పోవాలి కాబట్టి. అది అట్లా, అందుకే దీన్ని అటు ఇటు చెప్తున్నాడు అన్నట్టు. ఈ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోండి. క్వాంటమ్ మెకానిక్స్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోండి. అందుకే పరిపూర్ణ తత్వం ఉన్నవాడు కరెక్ట్ గా దీన్ని తప్పనే పరిస్థితి ఉండదు. వాడి స్థాయిని బట్టి వాడు అవి చెప్తుంటాడు అంతే. ఇప్పుడు వీళ్ళు చెప్పే వాళ్ళందరూ వాళ్ళ స్థాయి అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళు అట్లనే చూస్తున్నారు. వాళ్ళు సపరేట్ గా చూస్తున్నారు. వాళ్ళ స్థాయి అది, తప్పేం కాదు. వాళ్ళు తప్పు అంటే వాళ్ళ లెవెల్ అంతే. కానీ అజ్ఞానం ఏంటి అంటే లొల్లి. ఇంకో పిహెచ్డి వాడే నువ్వేందో చెప్తున్నావు నీకు తప్పు అంటే ఇక్కడ లొల్లి వస్తుంది. మనది మనం ఆచరించుకుంటూ పోతే ఏ ప్రాబ్లం ఉండదు. మన క్లాస్ లో మనం చదువుకుంటూ 5వ క్లాస్లో చదవాలి. అట్లా చదువుకుంటూ పోతే ఎవరు ఏమన్నారు. కానీ నేను పోయి పిహెచ్డి వాడిని పట్టుకొని నువ్వు చేసేది తప్పు అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ మూర్ఖత్వం అనేది వచ్చి అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎవరి క్లాస్ లో వాళ్ళు ఎవరు ఏం చెప్తున్నారో వాళ్ళ చదువుకోవాలి కానుగా. ఒక క్లాస్ తర్వాత నేర్చుకొని ఇంకో క్లాస్ పోవాలి. అందరూ నా 5వ క్లాస్కి అందరూ వచ్చి కూర్చోవాలి అంటే కష్టం. అందరు 5వ క్లాస్లోనే ఉండాలి అంటే ఇట్లా ఉంటారు. పిహెచ్డి వాడు అన్నాడంటే అందరు మెల్లమెల్లగా రండి రా బాబు, ఎదుగుండి అక్కడనే కూర్చోకండి, నెక్స్ట్ స్టేజ్ క్లాస్ ప్రమోట్ కండి, పాస్ అయితే ప్రమోషన్ వస్తుంది, నెక్స్ట్ క్లాస్ పోతారు. అట్లా ఉండి అని వాడు చెప్పాడంటే అర్థం ఉన్నది. హిందీ వాడు పైవాడిని పట్టుకొని అందరినీ ఇక్కడ కింద పైన అనేది జ్ఞానంతో, కింద పైన అంటే మనుషులతో అన్నట్టు కాదు. అక్కడ వాడి స్థితి, జ్ఞాన స్థితి, ఆ స్థితిని బట్టి అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి కానీ డౌన్ గ్రేడ్ చేయద్దు. ఏదైనా విద్య ఏం చేస్తుంది? మనిషిని అప్గ్రేడ్ చేస్తుంది. ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్ కు పట్టుకపోయి అన్ని చూసే స్థితికి పట్టుకపోతుంది. ఆ రాజస్థితికి. రాజు కింద 1000 మంది ఉంటారు. ఏది హైరార్కీ. కంపెనీలో కూడా అంతే కదా. ఒక్కొక్క కింద అసిస్టెంట్ గా జాయిన్ అయిన వాడు ఒక్కొక్క లేయర్ దాటుకుంటూ చివరికి CEO అవుతాడు. అట్లనే విద్య కూడా అంతే. LKG UKG ఒక్కొక్క క్లాస్ లో పోతున్నారు. పోయి అన్ని అప్పుడు క్లియర్ గా అర్థమయ్యే స్థితి వస్తుంది. కానీ
ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కడ ఉన్నామని మనం ఆలోచించుకొని ఎట్లా అప్గ్రేడ్ కావాలని ఆలోచించకుండా అందరు అట్లనే రావాలి అని మనం ఆలోచిస్తుంటాం. ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అందుకే ఎదుటి వాడిని మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం ప్రవర్తించడం ఉత్తమమైన లక్షణం. అట్లా అయితే నచ్చ మత్స్త అని భూత అని లాస్ట్ కి ఏంటి అంటే విద్య చాలా ఇంపార్టెంట్. విద్య లేనంత వరకు ఈ జీవితం అర్థం కాదు. అది ఎట్లా వస్తుంది? విద్యా దదాతి వినయం. లాస్ట్ కి ఏమొస్తుంది అంటే పరిపూర్ణ అహంకారం ఎగిరిపోయినప్పుడు ఆ గురుకృప ద్వారా ఆ భగవతత్వం పరిపూర్ణంగా అర్థమవుతుంది. అందుకే ఆ స్టేజెస్ దాటుకుంటూ పోవాలి. రోజు మన ఒక్కొక్క లేయర్ను, అజ్ఞానం యొక్క లేయర్ను తీసివేసుకుంటూ చదువుకుంటూ పోతే ఒక స్టేజ్ లో మొత్తం ఏ సబ్జెక్ట్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, ఏదైనా సబ్జెక్ట్ మనం దాంట్లో ఎక్స్పర్టీజ్ సాధించగలుగుతాం. ఆ మామూలు సబ్జెక్టులతోటే అంత కష్టం ఉన్నప్పుడు ఇది కూడా కష్టమైందే కదా. అంటే పూర్వజన్మ నుంచి మీరు చేసే ఆ లెవెల్స్ దీన్ని బట్టి ఇదేమో ఒక సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్. కొందరికి కూడా మ్యాథమెటిక్స్ చూడండి, ఒకళ్ళకు చాలా తొందరగా అంతా అబ్బుతుంది, బాగా ఎదగకుండానే అబ్బుతుంది. కొందరికి కొట్టుకున్న అబ్బదు, ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మ అవి అంతే. కొందరికి స్పిరిచువాలిటీ మామూలు వాళ్ళకు కూడా, కోయ వాళ్ళకు కూడా చాలా టాప్ లెవెల్లో అబ్బుతుంది. ఒకడు అన్ని శాస్త్రాలు చదువుకున్న అబ్బదు, అంతే. దానికి కారణం అంటూ ఉండదు. కారణం అంటే పూర్వజన్మ అని అనుకోవాలి. ఆ పూర్వజన్మ వల్ల వాడు ఒక్కొక్క స్టేజ్ దాటి పోతుంటాడు అనుకోవాలి. అదే అదే మనం ఉపదేశించిన గురు పరంపరలో చెప్పిన సిద్ధాంతం. ఆ జ్ఞానతత్వం తెలిసినప్పుడు జన్మరాహిత్య స్థితి వస్తుంది. ఆ జన్మరాహిత్య స్థితి రావడానికి జన్మలెత్తాలి. చాలా సింపుల్. ప్రతి డే బై డే మీరు ఎట్లనైతే జన్మలు ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు, అది చేసుకుంటూ పోయి ఒక స్థితి ఎట్లా వస్తుంది అంటే కంటిన్యూస్ గా చేస్తారు. ఇప్పుడు చూడండి, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మొదట్లో ప్రారంభం చదివేవాడు ఉంటాడు, వాడు రోజు 10 నిమిషాలు చదువుతాడు, తెల్లారి 20 నిమిషాలు, తర్వాత 30 నిమిషాలు, ఇట్లా అప్గ్రేడ్ అవ్వకుంటూ పోతాడు. పోయి రోజు గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు. స్థితి ఎట్లా వస్తుంది అంటే 24 గంటలు అదే స్థితిలో చిత్తంలో ఉంటాడు. 24 గంటలు ఎప్పుడైతే స్థితి ఉంటుందో ఇక్కడ పుట్టుక మరణించుడు ఉండదు. ఇక ఇప్పుడు 5 నిమిషాలు చదివినప్పుడు ప్రారంభం ఉంటుంది, దానికి ఒక బిగినింగ్ ఉంటుంది, మళ్ళీ ఎండింగ్ ఉంటుంది. 24 గంటలు అదే స్థితిలో ఉన్నాక వాడికి బిగినింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. సో జన్మరాహిత్యం వచ్చినట్టే కదా. ఇట్లా అనేక విధాల ఎగ్జాంపుల్స్ మీరు ఆలోచించుకుంటూ పోతే డీప్ గా ఈ తత్వం మెల్లమెల్లగా లోపలికి ఎంటర్ అవుతూ ఉంటది. ఎందుకంటే ఇవన్నీ చాలా ఎట్లా అంటే స్టేట్మెంట్లు చిన్నగానే ఉన్నా దాని లోపల పుస్తకాలు రాయచ్చు ఒక్కొక్క స్టేట్మెంట్ మీద. అట్లాంటి బీజం లాంటిది భగవద్గీత. ఎట్లనైతే పెద్ద చెట్టు ఒక చిన్న బీజంలో ఉంటుందో, ఈ భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకం ఒక విత్తనం లాంటిది. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క చెట్టు, వృక్షం ఉంటది. దాన్ని తీసుకుంటూ పోతుంటే, విచ్చుకుంటూ పోతుంటే వెళ్తుంటది. ఏం చెప్తున్నాడు? ఇది అయిపోయింది, దీన్ని చూడు అని అంటున్నాడు. భూత భావన మమ ఆత్మ, ఈ భూతాలను అన్నిటిని పుట్టించే నా ఆత్మ ఏదైతే ఉన్నదో భూత భృత్ అన్నిటిని భరిస్తున్నది. భూతస్థ భరిస్తున్నది కానీ దాంట్లో ఉన్నది కాదు అంటున్నాడు. అన్నిటికీ నేనే ఆధారము అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే అందుకే ఆనందవలిలో ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నిరాప, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుష. ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ తత్వం నుండి పుట్టినవాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. భూత భావన మమ ఆత్మ, ఈ భూతాలన్నిటిని పుట్టించే నా ఆత్మ
అన్నిటిని భూత భృత్ అన్నిటిని భరిస్తున్నది. కానీ భూతస్థ నా దాంట్లో ఉన్నది కాదు అంటే నా అవన్నిటికి నేను ఆధారం గాని నాకు అవి ఆధారము కాదు అని చెప్తున్నాడు అన్నట్టు బేసికల్ గా. తర్వాత యథాకాశ స్థితో నిత్యం, దానికి ఇంకొక ఎగ్జాంపుల్. ఇట్లనే ఆయన కూడా అన్ని ఎగ్జాంపుల్స్ లో ఇక్కడ కూడా యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థాని ఇత్యుపధారయ. ఉపమాలంకారంలో సర్వత్ర గః మహాన్ వాయు అన్ని వైపులకు వెళ్ళేది చాలా గొప్పదైన వాయువు ఏదైతే ఉన్నదో యథా ఏ విధంగా నిత్యం ఆకాశ స్థిత ఆకాశం ఆధారంగా అది సంచరిస్తూ ఉంటది. ఇప్పుడు వాయువుకు ఆకాశం ఆధారమా, ఆకాశానికి వాయువు ఆధారం అంటే వాయువుకు ఆకాశమే ఆధారం. అందుకే ఆకాశాత్ వాయురగ్ని, ఆ సృష్టి క్రమం అట్లనే వచ్చింది. అన్ని వైపులా ఇది సంచరిస్తూ ఉంటది. సర్వత్రగ మహాన్ వాయు అన్ని వైపులకు వెళ్ళేది. అది ఎప్పుడు ఎక్కడ ఉంటదంటే ఆకాశ స్థిత. అదే విధంగా సర్వాణి భూతాన్ని అన్ని భూతాలు కూడా మత్స్థాని నాయందే ఉన్నవి అని గ్రహించు. అంటే నేనే అన్నిటికీ ఆధారము అనే విషయాన్ని గ్రహించు. ఇవన్నీ తిరుక్కుంటూ ఉన్నవి నాలో అని అర్థం చేసుకో అని చెప్తున్నాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షేయ పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అర్జున, సర్వభూతాని ఈ అన్ని భూతాలు కల్పక్షేయే కల్పాంతంలో మామికాం ప్రకృతిం యాంతి నాకు సంబంధించిన ఈ ప్రకృతిని అవి పొందుతవి. అంటే నా తత్వాన్ని పొందుతవి అన్నట్టు. నాకు సంబంధించిన ప్రకృతిని పొందుతావంటే నా తత్వాన్ని అవి ఆశ్రయిస్తాయి. మళ్ళీ కల్పాదౌ పునః తాని అహం విసృజామి. మళ్ళీ కల్ప ప్రారంభంలో పునః మళ్ళీ వాటిని నేను పుట్టిస్తాను అంటున్నాడు. ఇది అర్థం చేసుకోవడానికి మనం రోజు జరిగే చర్య అర్థం చేసుకుంటే ఒక పెద్ద విషయాన్ని, అన్నం మొత్తం ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒక మెతుకు తీసుకొని మనం నిర్ధారణ ఎట్లా చేస్తాము. ఈ కల్పము అనగానే అబ్బా కల్పం అదే ఇట్లా తెలుసుకుంటాం ఏంది ఇదంతా, అప్పుడు ఏం జరుగుతుందో నాకేం తెలుస్తుంది, అప్పటి గురించి పక్కకు పెట్టండి. మన నిత్య జీవితంలో జరిగే విషయాల నుంచే మొత్తం నేర్చుకోవాలి. విద్య ఎక్కడనో ఏదో వీళ్ళందరికీ అవన్నీ ఎట్లా తెలిసినాయంటే వాళ్ళు చేసే పనులను బాగా అబ్జర్వ్ చేశారు. రోజు లేచినప్పటి నుంచి అసలు జీవితం ఇట్లా నడుస్తున్నది, ఈ జీవిత తత్వం ఏంటి, ప్రతి చర్య ఏది వదిలిపెట్టడానికి లేదు. మీరు చేసే ప్రతి యాక్టివిటీ అన్నిట్లలో మీరు సారం తెలుసుకోవచ్చు. అన్నిట్లలో ఒక విషయం ఉంటుంది, అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. దానికి పుస్తకాలు కూడా అవసరం లేదు, అబ్జర్వేషన్ ఉండాలి. సర్వభూతానిక ఉంటే ఇక్కడ ఇది విషయం ఎట్లా అంటే ప్రతిరోజు రాత్రి ఒక కల్పం అనుకోండి, అది ఒక ప్రళయం. మళ్ళీ తెల్లారి లేవంగానే మళ్ళీ సృష్టి మొదలవుతున్నది. ఆ కల్పక్షయే రాత్రి పడుకుంటున్నారంటే కల్పం క్షయం అయిపోయింది. ఎందుకంటే బ్రహ్మదేవునికి పగలు ఒక కల్పం, రాత్రి ఒక కల్పం. పగలంతా పనిచేస్తాడు, రాత్రి నిద్రిస్తాడు. పగలంతా పనిచేస్తారు, చేసి మళ్ళీ రాత్రి ఏం చేస్తున్నారు, మీ తత్వం మొత్తం ఎగిరిపోతున్నది. ఆ భగవత్ తత్వానికి సంబంధించిన ప్రకృతిని ఆశ్రయిస్తున్నది, దాంట్లో వెళ్ళిపోతున్నది. మళ్ళీ తెల్లారు లేవంగానే మళ్ళీ ఏమవుతున్నది, కల్పాదవు తెల్లారు లేచారు, లేవంగానే మళ్ళీ అది పుడుతున్నది. మీరు ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతున్నది. అంతే, చాలా సింపుల్. దీని నుంచే పెద్దదాన్ని ఊహించుకోండి, ఆ స్థితిని కూడా. ఒక్క మెతుకు మనం కరెక్ట్ గా చేస్తే మొత్తం విషయం తెలిసినట్టు. మీరు రోజు జరిగే ప్రతి ఆలోచనను, చేసే చేష్టలను అన్నిటిని సరిగ్గా అర్థం చేసుకుంటే తత్వం అర్థమవుతుంది. తత్వజ్ఞాని అంటే అర్థం ఏంటి అంటే
ప్రతి విషయంలో ఉన్న లోపల డీప్ సెన్స్ ని అర్థం చేసుకుంటాడు. కాబట్టి దీన్ని ఆ రకంగా మీరు అన్వయించుకోండి. లేకుంటే ఎట్లా ఉంటాయంటే స్టోరీలు చెప్పినట్టు ఉంటారు. ఏదో అప్పుడు అలా జరుగుతుంది, ఏం జరుగుతుందో ఏదో ఎవరు చూశారు. తర్వాత 1000 మహాయుగాలు ఒక కల్పం. మళ్ళీ దాంట్లో 1000 మహాయుగాలు అంటే ఒక్క మహాయుగం 20,000 సంవత్సరాలు. అంటే 44, 3, 2 తర్వాత 7 సున్నాలు. ఇది పెట్టుకుంటూ ఒక కల్పం. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మనకు ఏదైతే రోజు ఉంటుందో, ఒక సంవత్సరం మనకు దేవతలకు పగలు రాత్రి. ఉత్తరాయణం వాళ్లకు పగలు, దక్షిణాయనం రాత్రి. అంటే దేవతలకు మనకు మధ్య 360 రోజుల డిఫరెన్స్ ఉన్నది. అట్లనే బ్రహ్మకు మనకు డిఫరెన్స్ ఏంటి అంటే ఒక కల్పం 4, 3, 2, 7 సున్నాలు. అన్ని రోజులు మనం అట్లాంటి ఎన్ని జన్మలు ఎత్తాలి? బ్రహ్మ కదా ఒక రోజు. సరే, అదంతా చూడవచ్చామా? అదంతా పక్కకు పెట్టండి. మనమే బ్రహ్మ అనుకోండి. మనం రోజు పొద్దున నుంచి రాత్రి వరకు నడుస్తున్నది. దాన్ని కరెక్ట్ గా మీకు అన్వయం చేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడే అర్థమవుతుంది. సూక్ష్మంలోనే మోక్షం ఉంటది. ప్రతిది బీజంలో ఎట్లనైతే చెట్టు ఉంటుందో, ఆ చెట్టు చూడు, దాని చెట్టును అర్థం చేసుకోవాలంటే ఆకులు అన్ని లెక్క పెట్టి దీనికి 356 ఆకులు ఉన్నాయి, ఇన్ని కాడలు ఉన్నాయి, ఇవి లెక్క పెడితే మీకు ఏం అర్థం కాదు. అందుకే పెద్దదాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ చిన్నదాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని విత్తును పట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామి మముకృత్సం అవశం ప్రకృతిర్వశాత్. తాం ప్రకృతిం అవష్టభ్య, నా యొక్క ఈ ప్రకృతిని తీసుకొని వశం చేసుకొని, ప్రకృతే వశాత్ అవశం కృత్సం ఇవం భూతగ్రామం పునః పునః విసృజామి. అంటే నా ప్రకృతి తత్వాన్ని పట్టుకొని అన్నట్టు. అంటే నా ఇంద్రియాలను నా వశంలో ఉంచుకొని. ఇప్పుడు ప్రకృతి అంటే ఆ పెద్ద విశ్వం లెవెల్లో ఆలోచిస్తే అదంతా. మనది మనం చూసుకుంటే మన ఇంద్రియాలు, ఇవే ప్రకృతి. మనస్సు దీన్ని పట్టుకొని, అంటే దీన్ని కంట్రోల్లో పెట్టుకొని, ఈ ప్రకృతి స్వభావం వల్ల, ఈ ప్రకృతి యొక్క స్వభావం వల్ల అవశం అంటే ఈ మొత్తం భూత సముదాయం ఏదైతే ఉన్నదో ఇదంతా వశం, తన వశంలో తను, నా వశంలో ఉన్నవి. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నాను అంటున్నాడు. ఎప్పుడు మనం ఒకదాన్ని సృష్టించగలుగుతాం? మన వశంలో ఉంటే ఒక కొత్త సృష్టి చేయగలుగుతాం. నా కంట్రోల్లో ఉన్నదాన్ని నేను ఎట్లా అంటే అట్లా నియమించగలుగుతాను. కంట్రోల్లో లేనిదాన్ని మీరు నియమించలేరు. కాబట్టి ఇవన్నీ నా కంట్రోల్లో ఉన్నది ప్రకృతి. తర్వాత ఆ ప్రకృతి యొక్క స్వభావం వల్ల నేను దాన్ని మళ్ళీ అది చేస్తున్నాను అని అంటున్నాను. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. అందుకే అర్జున ఉదాసీనవత్ ఆసీనం అంటే నేను ఉదాసీనుని వలె కూర్చున్న కాబట్టి, తేషు కర్మసు అసక్తం, నేను ఉదాసీనంగా ఉన్న కాబట్టి ఆ కర్మలయందు నాకు ఆసక్తి లేదు కాబట్టి, మాం తాని కర్మాణి నా నిబధ్నంతి, ఈ విధంగా నేను చేస్తూ ఉంటా కాబట్టి దాని మీద నా దృష్టి ఉదాసీనత. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, దానికి స్పెషాలిటీ ఏం లేదు. నేను దాన్ని అంటి పెట్టుకొని ఉండ కాబట్టి ఆ కర్మలు నన్ను ఏం చేయలేవు, ఆ కర్మలు నన్ను బంధించలేవు. దాని వశంలో ఉన్నా అంటే ఆ కర్మలు నన్ను బంధిస్తాయి. అవి ఇట్లా చేస్తున్నా, అట్లా చేస్తున్నా, అరే అది కాలేదు, గట్లెందుకు చేసా, ఇట్లెందుకు చేసా, ఇట్లా మనం ఆలోచించుకుంటూ ఉంటాం.
అన్ని మనమే చేస్తున్నాం అన్నట్టు ఇదంతా ఆలోచిస్తాం. అప్పుడు ఈ కర్మ ఏం చేస్తుంది? మనల్ని బంధిస్తుంది, మనను ఇబ్బంది పెడుతుంది, దాని ఫలాన్ని మనకి ఇస్తూ ఉంటది. ఎప్పుడైతే దాని ప్రకృతి దాని పల్లవి చేసుకుంటూ పోతుంది, అది నేను చేయడం అనేది ఏం లేదు, అది న్యాచురల్ గా జరిగిపోతూ ఉంటది. నేను ఉదాసీనంగా ఉన్నప్పుడు అది నా కంట్రోల్లో ఉంటది. కాబట్టి అంటే కర్మ యొక్క లక్షణము నా కంట్రోల్లో ఉంటది కాబట్టి అది నన్ను బంధించలేదు. ఎవరిని బంధిస్తారు అంటే కంట్రోల్ తప్పినప్పుడు అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. అదే బంధించడం. బంధించడం అంటే అర్థం ఏంటి అంటే కంట్రోలింగ్. నేను కర్మను బంధిస్తా గాని కర్మ నన్ను బంధించలేదు. కర్మ లక్షణాలను తెలుసుకొని నేను కర్మ చేస్తున్నా కాబట్టి ఆ కర్మ నన్ను కంట్రోల్ చేయలేదు అని చెప్తున్నాను. బంధించుడు అంటే దాన్ని ఏదో అది కాదు. విషయం కరెక్ట్ గా తెలుసుకున్నాం. ఏదైనా విషయం మీరు కరెక్ట్ గా తెలుసుకున్నప్పుడు దాన్ని మంచిగా చేయగలుగుతారు. దాని లక్షణాలను తెలుసుకోవాలి. కర్మ లక్షణాలను తెలుసుకున్నప్పుడు, తన లక్షణాలను తెలుసుకున్నప్పుడు, ఈ కర్మ ఈ విధంగా నడుస్తుంది అని తత్వం అర్థమైనప్పుడు ఆ కర్మ ఫలము మనను బంధించలేదు అని చెప్తున్నాడు. మయ అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచిరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. అధ్యక్షేణ మయ, నేను అధ్యక్షుణ్ణి అంటే అన్నిటికీ లీడర్ అన్నట్టు, కింగ్. అధ్యక్షుడు అంటే రాజు. అధ్యక్షేణ మయ అంటే దీన్ని కంట్రోల్ చేసే నేను నా చేత, ప్రకృతి ఈ ప్రకృతి సచరాచరం సూయతే ఈ మొత్తం జగత్తును అది పుట్టిస్తూ ఉన్నది. నా చేతనే అంటే ఈ సృష్టిని సృష్టించేది ఎవరు అంటే నేనే. కౌంతేయ అనేన హేతున జగత్ విపరివర్తతే, ఈ కారణం చేత ఈ మొత్తం జగత్తంతా నడుస్తూ ఉంటుంది. అంటే నేనే ఈ జగత్తును సృష్టిస్తున్నాను, అది నా చేత సృష్టించబడి తన పని తను చేస్తూ అది నడుస్తూ ఉంటది. నేను ఉదాసీనంగా ఉంటాను, దాన్ని అంటి పెట్టుకొని ఉండదు. అది తన పని తను చేసుకుంటూ ఏదైతే ఉన్నదో పద్ధతి తన తత్వంతో అది నడుస్తూ ఉంటది. ఆ కర్మలయందు నేను ఆసక్తిని చూపెట్టను. అవజానంతి మా మూఢ మానుషీం తనుమాస్థితం పరం భావం అజానంతో మమ భూతమహేశ్వరం. నా యొక్క ఈ భావాన్ని అంటే భూతమహేశ్వరం, అన్ని భూతాలకు ఈశ్వరుణ్ణైన పరంభావం, ఈ అత్యుత్తమమైన భావం ఇది. ఈ భావాన్ని అజానంతః తెలియకుండా, మూఢులు మానుషీయం తను ఆశ్రితం మాం అవజానంతి, ఈ మనుష్య సంబంధమైన ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్న మాం నన్ను అవజానంతి అనాదరం చేస్తుంటారు. తెలుసుకోరు వాళ్ళు. నన్ను కూడా అందరి మనుషుల్లాగా ఇట్లనే చూసుకుంటూ నా అసలు తత్వము తెలుసుకోరు. భావము ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోకుండా, నేను చెప్పే మాటలను అర్థం చేసుకోకుండా, ఇతను కూడా మనిషి కదా, నువ్వు అది చేస్తున్నావు కదా, ఇది చేస్తున్నావు కదా అని అంటారు. కానీ నా తత్వాన్ని అర్థం చేసుకోరు, నా జ్ఞానాన్ని అర్థం చేసుకోరు అంటున్నాడు. అంటే గురువు యొక్క స్థితి పైన అలవాట్లతో, అతని చేష్టలతో దీన్ని పట్టుకొని ఎవరు చెప్పలేరు. అతని యొక్క భావం ఏంటి, ఆ భావాన్ని బట్టి అతన్ని తెలుసుకోవాలి. కానీ పై కర్మలు, ఇతను ప్యాంటు వేసుకున్నాడు కాబట్టి ఈయనకి ఏం రాదు, రుద్రాక్షమాల వేసుకున్నాడు కాబట్టి బాగా వస్తుంది, డాక్టర్ కోటు వేసుకున్నాడు కాబట్టి ఈయన డాక్టర్, కోటు వేసుకోకుండా డాక్టర్ కాదన్నట్టు. ఆపరేషన్ చేయించుకోవాలి, కోటు వేసుకొని ఓనికి. ఇప్పుడు నేను కోటు వేసుకొని పోతే ఆపరేషన్ చేయిస్తారు నాతో. సో ఆపరేషన్ చేయడానికి కోటు ముఖ్యం కాదు. ఈ ఫండమెంటల్ ఈ బేసిక్స్ సరిగా అర్థం చేసుకోకుంటే మనం రోజు చేసేది ఇవన్నీ
లాయర్ లాయర్ కోట్ వేసుకోగానే లాయర్ అయిపోతాడు. మామూలుగా వేసుకొని ఉంటే, ధోతి కట్టుకొని ఉంటే లాయర్ కాదన్నట్టు. ఇట్లా ఈ రకమైన టెండెన్సీస్ వచ్చినాయి. అంటే లోపల విషయం ఏదైతే ఉంటుందో, అతను ఎవరు అనేది లోపల అతని విద్యను బట్టి ఉంటది. ఆ విద్య ఆధారంగా అతను ఏంటి అనేది తెలుసుకోవాలి. అందుకే భగవతత్వాన్ని తెలుసుకోవడం పైపైన పనులతో రాదు. అంతర్యాగో విహీనశ్చ బహిర్యాగో నిరర్థక. అంతర్యాగం లేకుండా బహిర్యాగము నిరర్థకము, ఎందుకు పనికిరాంది. అందుకే వ్యక్తిని ఎప్పుడు పైపైన చూడొద్దు. ఆ పనులు, ఒకడు ఏదో పని చేస్తుంటాడు, ఆ పనికి వీని అసలు తత్వానికి సంబంధం ఉండదు. పని ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేస్తాడు. కృష్ణుడు రథసారథిగా పనిచేశాడు. పనిచేస్తే ఆయనకి ఏది రాదన్నట్ట. భగవద్గీత ఎట్లా ఉపదేశించాడు. అది మీరు చేసే పనికి సంబంధం ఉండదు. అందుకే వ్యక్తిని మనం తత్వాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అతని బాహ్య వేషధారణ గాని, అతను చేసే పనులను బట్టి గాని చెప్పలేం, ఎవరు చెప్పలేం. అష్టావక్రుడు ఉన్నాడు, ఆయన వేషధారణ విషయం నవ్వుతారు. ఈయన ఏం చెప్తాడు రాజుకు, చిన్నపిల్లాడి లెక్క ఉన్నాడు, అంగాలు కూడా సరిగ్గా లేవు. ఈయన జనక మహారాజు, అన్ని శాస్త్రాలను తెలుసుకున్నవాడు, ఈయనకు కావాడు ఏం చెప్తాడు అని అందరు నవ్వుతారు. కానీ జనక మహారాజు బుద్ధిమంతుడు కాబట్టి ఆయన దగ్గర శిష్యుడిలాగా కూర్చొని నేర్చుకుంటాడు. ఎవరి దగ్గర ఏమున్నదో ఎవడు చెప్పలేడు. బుద్ధిమంతుడు, ఆ విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నవాడు, వాడు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాడికి ఇక్కడ ఏది ఉన్నదో అర్థమవుతుంది. ఓపిగ్గా వాడు అర్థం చేసుకుంటూ పై లక్షణాలను చూడకుండా లోపల లక్షణాలను విచారించుకొని ఆ తత్వాన్ని గ్రహిస్తాడు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రకాశాన్ని, గురుతత్వాన్ని, ఆ గురు శక్తిని తెలుసుకోవాలి. అంటే జ్ఞానశక్తిని. ఆ జ్ఞానశక్తిని పొందాక అప్పుడు మీకు అర్థమవుతుంది. విషయాలు క్లారిటీ లేకుంటే పైన చూసి గదే భ్రమలో ఉంటారు. అందుకే ఇది ఒక ఎనర్జీ, విద్యాశక్తి, జ్ఞానశక్తి. అది ఒక్కసారి లోపల ఎంటర్ అయిందంటే మీ చూసే దృష్టికోణం అన్ని మారిపోతాయి. వాడు ఏం చేస్తున్నాడు, వాడి దగ్గర ఏమున్నది, వాడిని చెప్పే కంటెంట్ ఏంటి, దాని లోపల విషయం ఏంటి. జ్ఞాని యొక్క లక్షణం ఇంతకుముందు అన్నట్టు నాలో దేవుడు ఉన్నాడు అన్నది కూడా తప్పే. పరిపూర్ణ డీప్ ఫిలాసఫీతో ఆలోచిస్తే ప్రతీది కూడా ఒక లేయరే, ఒక్కొక్క స్టేజ్, మెట్లు అన్నట్టు. మెట్లు దాటుకుంటూ 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 పోతారు. లాస్ట్కి ఎక్కడికి రావాలంటే మళ్ళీ దక్షిణామూర్తి తత్వానికి రావాలి. అది ఫైనల్ స్టేట్. అది అర్థం కాదు, అది పిహెచ్డి అర్థం కావాలంటే కింది నుంచి ఎక్కాలి మెట్లు. దక్షిణామూర్తి ఫోటో పెట్టుకోగాను కాదు, ఆయన ఫోటో కాదు, వ్యక్తి. అవన్నీ సింబాలిక్. ఆ లక్షణాలు ఏంటి, ఒక్కొక్క ఆయనే ఏమేమో చేశాడు, ఏం లక్షణాలతో ఉన్నాడు, ఆ లక్షణాలు తీసుకున్నప్పుడు దక్షిణామూర్తి తత్వం ఏందో తెలుస్తుంది. అంతా మనం బాహ్య పూజ ఎక్కువ ఉన్నది. బాహ్యం వల్ల ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఆ బాహ్య లక్షణాలను చూసి అబ్జర్వ్ చేసుకుంటూ క్వశ్చన్ చేసుకుంటూ మళ్ళీ లోపలికి పోవాలి. పోయి అనుభవంలోకి తెచ్చుకోవాలి ఆ విషయాలు. క్వశ్చన్ చేయడం ఒకటే కాదు, క్వశ్చన్ చేసుకొని తీసుకొని అర్థం చేసుకొని అనుభవంలోకి పట్టుకురావాలి. మళ్ళీ నెక్స్ట్ తెలుసుకోవాలి. మళ్ళీ దాన్ని ఆచరిస్తూ మళ్ళీ డైజెస్ట్ చేసుకొని మళ్ళా మన స్టేట్ మారిపోతుంటది. మారిపోయి ఎక్కడికి వస్తారంటే లాస్ట్కు ఏం లేని స్థితికి వస్తారు. అట్లా విద్య ద్వారా అప్గ్రేడ్ అవుతారు. అది ఒక్కటి మార్గం, వేరే మార్గం లేదు. అప్గ్రేడ్ కావాలంటే, ఆ పరమార్థ తత్వాన్ని తెలుసుకోవాలంటే, ఆ అద్వైత స్థితి నిజంగా తెలుసుకోవాలంటే, ఇప్పుడు అద్వైత స్థితి అని చెప్పేవాళ్ళు అద్వైత మతాన్ని ఫాలో అయిన వాళ్ళే అద్వైతాన్ని ఫాలో కావట్లేదు. నిజం చెప్పాలంటే అది ఫాలో అవ్వడం చాలా కష్టం.
అప్పుడు ఏమి ఉండవు, అన్ని నోరు మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. మళ్ళీ అది టాప్ అని పెట్టుకొని అటువైపు ట్రైనింగ్ ఉంటుంది ఎక్కడైనా. అందుకే స్టెప్ బై స్టెప్ పోవడమే ఉంటుంది. ఈ విద్యాభ్యాసం ఇప్పుడు మొదలైందని అనుకోండి, టాప్ ఒకటి ఉన్నది, మెట్లు ఎక్కాలి, క్లాసులు రోజు ఇట్లనే వినుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఫస్ట్ మీకు టోటల్ సిలబస్ తెలియాలి. ఇన్ని సంవత్సరాలే ఇది అంటే దీనికి ఒక సంవత్సరాలని ఉండదు. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే 4 ఏళ్ళు ఉంటుంది, ఇంకోటి ఏదో అంటే 3 ఏళ్ళు అని ఉంటుంది. మరి ఇన్ని ఏళ్ళు అది ఈ సిలబస్ నాకు ఇన్ని సంవత్సరాలు అయిపోయినా నాకు వచ్చింది అనేటట్టు ఉంటుందా? అంటే ఈ ఒక ముచ్చట చెప్పాలంటే ఇది ఇన్నేళ్ళది అని ఉండదు. ఇది నిరంతర స్థితికి చేరుకునేంత వరకు చేయాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, 10 నిమిషాలు, అరగంట, గంట చదువుకుంటూ పోతున్నారు. అది 24 గంటలు ఎల్లప్పుడూ విద్యాస్థితిలో ఉండే పరిస్థితి రావాలి. ఇది కంప్లీషన్ ఎండ్ డేట్ ఉండదు. దానికి 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉంటుంది. కాగానే సర్టిఫికేట్ తీసుకొని పోయి మనం అది చేస్తాం. ఇది అట్లాంటి టైప్ గా దీని లక్షణం ఏంటంటే నిరంతరం ప్రవహించే ఒక విద్యా ప్రవాహం. దీనికి రోజు ఏంటి, నేను గంట సేపు చదువుకుంటున్నాను, అయిపోయింది. ప్రారంభం మొదలవుతున్నది, గంట తర్వాత అయిపోయింది వాళ్ళ క్లాస్, ఇక వేరే అని పోతారు. కొందరు ఏంది 5 నిమిషాలు చదువుతారు, కొందరు ఇంకా కొద్ది ఓపిక్గా ఇంకో 2-3 గంటలు చదువుతారు, కొందరు 5-6 గంటలు చదువుతారు. మీరు ఏ స్థితికి రావాలి అంటే ఇది ఒక ప్రవాహం, నిరంతరం జరిగే విషయం అని సమస్థితికి వచ్చినప్పుడు అప్పుడు జీవితమే ఒక విద్య, జ్ఞానం అవుతుంది. అలాంటి స్థితికి రావాలి. కాబట్టి దీనికి ఎండ్ డేట్ అనేది ఉండదు. నా విద్యాభ్యాసం అయిపోయింది అని ఎవరైతే అంటారో వాళ్ళు సగం తెలిసిన వాళ్ళు. ఇంకా విద్యాభ్యాసం అయిపోవడం అనేది ఉండదు. విద్య యొక్క అభ్యాసము నిరంతరము చేస్తూనే ఉండాలి. అది నిరంతర స్థితికి చేరుకోవాలి, అంతరము లేని స్థితికి చేరుకోవాలి. నిరంతరం అంటే అంతరం ఉండదు. ఆ స్థితికి చేరుకునేంత వరకు, అంటే పార్టికల్ స్టేట్ నుంచి వేవ్ స్టేట్ వరకు పోయే వరకు చేస్తూనే ఉండాల్సిన పని. వేవ్ స్టేట్ లో ఉన్నప్పుడు అది నిరంతరం, ఎక్కడ ప్రారంభించడం ఉండదు, ఎండింగ్ ఉండదు. కాబట్టి మన గురువు గారు సారు ఎల్లప్పుడూ విద్యాభ్యాసం నడుస్తూనే ఉండేది. దానికి బిగినింగ్ ఎండింగ్ అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి అందరు. నాకు మొత్తం వచ్చింది అనుకున్నారంటేనే మీకు ఏం రాదన్నట్టు. మొత్తం వచ్చుడు అనేది ఉండదు. మొత్తం వచ్చినప్పుడు మొత్తం వచ్చింది అని చెప్పరు. మొత్తం వచ్చిందని చెప్పడానికి ఏమి ఉండదు. కాబట్టి నిరంతర విద్యాభ్యాసం, ఎండ్లెస్ స్టేట్, ఆ ఎండ్లెస్ స్టేట్కే పోవాలి. అయితే ఒక స్థితి వచ్చినప్పుడు బాహ్య గురువు అవసరం ఉండదు. బాహ్య గురువు అవసరం ఉండదు అంటే దాని అర్థం ఏంటి అంటే గురువు ఎప్పుడు నిరంతరంగా మీలోంచే ఆ జ్ఞాన ప్రవాహం నడుస్తూ ఉంటుంది అన్నట్టు. కానీ దీనికి ఒక ఇంత టైం అంత టైం అని ఉండదు అని గుర్తుపెట్టుకోండి. నిరంతరం చేస్తూనే ఉండాలి. ఎప్పుడైపోతుంది ఇది అని అనుకోవద్దు. ఇప్పుడే మొదలైంది అనుకోండి. ఓకే, శుభం. శివరాత్రి అద్భుతమైన రోజు. శివశక్తి ఐక్యత్వం అది ఎటర్నల్. శివశక్తి ఐక్యత్వం అనేది ఎటర్నల్. విద్య కూడా ఎటర్నల్, అది నిరంతరం నిత్యం. ఆ నిత్య స్థితికి రావాలి. ఓకే, శుభం. నమస్కారం సార్. నమస్తే రాహుల్. సార్ ఇవాళ నా పుట్టినరోజు సార్, సంతోషం. శుభం. థ్యాంక్ యూ సార్. మంచి శివరాత్రి రోజు. ఎప్పుడు? ఇవాళ ఫిబ్రవరి. ఇవాళ ప్రేమికుల దినోత్సవం కూడా కదా.
సార్ ప్రేమ ఇది కూడా చెప్పాలి అందరికి. ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ప్రేమ అంటే ఏంటి అసలు ఒరిజినల్ గా? దీనికి కొంచెం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. మామూలు ఏంటంటే ఇది స్వాదిష్టాన చక్రం, అనాహత చక్రం రెండింటి మీద వర్కౌట్ అవుతుంటది. భక్తి మనం ఏంటి అంటే మనం ఏమనుకుంటాం, ఒకదాన్ని ప్రేమిస్తున్నాము అంటే ఏంది ప్రేమిస్తున్నాం? ప్రేమ పరమాత్మతత్వం. కృష్ణుడు జ్ఞానానికి ప్రేమకు సింబల్. ఆయన కన్నా ఎక్కువ ప్రేమించేటాడు లేడు, ఆయన కన్నా ఎక్కువ జ్ఞాని లేడు అని అంటారు. గురువు యొక్క తత్వం ప్రేమ అనేది, జ్ఞానం అనేది అతని రెండు తత్వాలు. మరి ఈ ప్రేమ ఏంటి అంటే దీన్ని ఏమంటారంటే 3 విషయాలు ఉంటాయి. ఒకటి ఫిజికల్, ఇంటెలెక్చువల్, స్పిరిచువల్, ఆత్మ. ఫిజికల్ గా చూసి దాన్ని ప్రేమించుడు అన్నారు. ఆసక్తి. ఆసక్తి అంటే ఒకటి పొందాలనే ఆసక్తి. ఇది దీన్ని స్వాదిష్టాన చక్రం మీద వర్కౌట్ అవుతుంటది. మూమెంట్ కావాలి అనే ఒక అది. ఇది లో లెవెల్. తర్వాత ఆలోచనలు, స్వభావం అర్థం చేసుకొని స్వభావాన్ని పొందడం ఉండదు. కాబట్టి ఫిజికల్ లెవెల్. అందుకే యోగ స్థితి, జ్ఞాన స్థితి, యోగ వాసిష్టంలో చెప్పినట్టు జ్ఞాన స్థితి 4వ భూమిక నుంచి మొదలవుతుంది. అక్కడి వరకు అది కన్సిస్టెంట్ గా ఉండదు. కింది చక్రాలను దాటనంత వరకు వాడు జ్ఞాని కాలేడు. 4వ చక్రం నుంచే వానికి రియలైజ్డ్ సోల్ అన్నట్టు. అంటే అర్థం ఏంటి అంటే ప్రేమ అని, నిజమైన ప్రేమ ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞాని అయినప్పుడే ప్రేమ వస్తుంది. ఎందుకంటే రెండింటి మధ్య తేడా లేదు కాబట్టి. మొత్తం యూనివర్స్ ను కనెక్ట్ చేసే లక్షణమే జ్ఞానం. అన్నిటిని కనెక్ట్ చేసే లక్షణమే ప్రేమ. పరమస్థాయిలో, తారాస్థాయిలో రెండిటి స్వభావం ఒకటే. ఏకం చేసే తత్వం అన్నట్టు. ఇక ద్వేషం ఇద్దరిని విడదీసే తత్వం. వాడిని వీడిని బ్రేక్ చేసేది. సో ఏదైతే కలుపుతుందో మొత్తం యూనివర్స్ ను, అదే జ్ఞానం, అదే ప్రేమ. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ స్థాయిలోనే వస్తుంది. అది పూర్తిగా ఓపెన్ అయినప్పుడు. అప్పుడు అతని లక్షణాలు వేరేలాగా ఉంటాయి. మరి అందరూ ఉన్నది అంటారు. ఉన్నది అంటే ఉన్న లక్షణాలు వేరే ఉంటాయి. అది అనంగానే కాదు. ఆ లక్షణాల దగ్గర మీరు ఇప్పుడు చాలా మంది దీంట్లో కూడా ఎట్లా ఉన్నారంటే జనరల్ గా చెప్తారు, ఈ తత్వాన్ని బోధిస్తారు, జ్ఞానతత్వాన్ని బోధిస్తున్నారు, దీన్ని బోధిస్తున్నారు. కానీ వాళ్ళు అనాహతం దగ్గరికి రాలే. స్వాదిష్టానం దగ్గరనే జనరల్ గా కొట్టుకుంటారు. వాళ్ళు అంటే ఎవరైనా, వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా దాని తత్వ లక్షణం మీరు అది పొందాలి అనే భావం మీకు వచ్చింది అంటే, మూమెంట్ వచ్చిందంటే, అంటే మీ స్టెబిలిటీని దెబ్బతీస్తుంది. ఏదైతే మీ స్టెబిలిటీని దెబ్బతీస్తుందో అది ప్రేమ కాదు. చాలా సింపుల్. పరిపూర్ణత్వం కాదు అది. మీ స్టెబిలిటీని పెంచాలి. అది మిమ్మల్ని జ్ఞానం వైపు పట్టుకపోయేదే నిజమైన ప్రేమ. అజ్ఞానం వైపు పట్టుకపోతున్నదంటే అది ప్రేమ కాదు. ఇది సింపుల్ ఏంటంటే డెఫినేషన్. ఎందుకంటే జ్ఞానము ప్రేమ రెండు ఒకటే. రమణ మహర్షి చెప్పారు. రామకృష్ణ పరమహంస మన వేదాంత సూత్రాలు. కృష్ణుడు కూడా అందుకే భాగవతము, భగవద్గీత రెండు నేత్రాలు లాంటివి. ఈ రెండు తత్వాలు ఏ తత్వం అయినా జ్ఞానం వైపే, పరమాత్మ వైపే పట్టుకపోవాలి. పట్టుకపోలేదు అంటే అది కాదన్నట్టు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అదే తత్వం వైపు పట్టుకపోయేదే నిజమైన ప్రేమ. కాబట్టి ప్రేమికుల దినోత్సవం రోజు పుట్టావు కాబట్టి ఆ తత్వాన్ని అర్థం చేసుకో. తప్పకుండా. ఓకే, దాని లక్షణం అందరినీ కలిపేలాగా ఉండాలి, అందరినీ జ్ఞానం వైపు పట్టుకపోవాలి. ఓకే, రెండు చాలా పాయింట్స్. కలిపేది ఎందుకు? మందు తాగి ఓ గ్రూప్ కూర్చొని మందు తాగి అజ్ఞానం వైపు అట్లా కలిసిడు కాదు.
జ్ఞానం వైపు పట్టుకపోయే కలవడం. కాబట్టి అది సారాంశం. సో టెక్నికల్ గా మీ అనాహత చక్రం ఫుల్ గా ఓపెన్ కావాలి. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ దేవతాతత్వం పరిపూర్ణంగా తెలిసినప్పుడు, ఎందుకంటే దేవత ఎక్కడ ఉంటది? హృదయంలో ఉంటది. దేవతాతత్వం పరిపూర్ణంగా తెలిసినప్పుడు ప్రేమతత్వం పరిపూర్ణంగా తెలుస్తుంది. ఋషితత్వం పరిపూర్ణంగా తెలిసినప్పుడు జ్ఞానతత్వం పరిపూర్ణంగా తెలుస్తుంది. అంతవరకు రెండు అధూరా. ఈ రెండు ఒకటే, గురువు దేవి ఒకటే అని చెప్పేది ఎందుకు కారణం ఏంటి అంటే, గురువు స్థితి మెదడులో ఉంటది, మేధాశక్తి. తర్వాత దేవి స్థితి హృదయంలో ఉంటది, ప్రేమ స్థితి. ఈ రెండు ఒకటే, గురువు దేవి ఒకటే. అప్పుడే మీ రెండు సింక్ అవుతాయి. శ్రద్ధ మీద రెండు సింక్ అవుతాయి. ఇది కరెక్ట్ గా మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటది. అంతవరకు ఏమంటారంటే లో లెవెల్. అందుకే దాన్ని టాప్ లెవెల్ ను మనం గైడ్ గా తీసుకొని అటువైపు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ లక్షణాలను మనం అవలంబించుకుంటూ ముందరికి పోవాలి. మీ స్టెబిలిటీని ఫస్ట్ చూసుకోండి. అన్నిటి గైడ్ లైన్ ఏంటి అంటే, మీరు హైయెస్ట్ టాప్ స్టేబుల్ స్టేట్ లో ఉన్నారా లేదా? మీ స్టేబుల్ స్టేట్ ఏమన్నా దెబ్బతింటున్నదా? మీ మనసు చిత్తము చంచలమవుతున్నదా? మీకు చిత్తవృత్తి నిరోధం అవుతున్నదా లేదా? అది భంగం చేసిందంటే అది ప్రేమ కాదు, దానికి తోడ్పడాలి అది, కానీ భంగం చేయకూడదు. అందుకే అన్కండిషనల్ లవ్ అంటారు. కండిషన్ ఉన్నదంటే భంగం చేస్తుంది అది. కాబట్టి చిత్తవృత్తి నిరోధాన్ని అది ఇవ్వాలి. అనాహత చక్రం పూర్తిగా ఓపెన్ అయినప్పుడు ఆ స్థితి వస్తుంది. అంతవరకు వాడు స్టేబుల్ గా ఉండలేడు. వాడికి కావాల్సింది దొరకకుంటే వాడి చిత్తం విభ్రమం అవుతుంది. కాబట్టి యోగి లాగా ఉండుండే. యోగి పరిపూర్ణ ప్రేమికుడు, యోగి పరిపూర్ణ జ్ఞాని. ఓకే, శుభం. మళ్ళీ రేపు కలుద్దాం.